హాయ్ ఫ్రెండ్స్, అజార్ ఎండి బ్లాగ్స్ అందరికీ వెల్కమ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎపిసోడ్స్ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తే, చింటూకి కంటి ఆపరేషన్ జరగడంతో కట్లు ఇప్పడానికి 2 రోజులు పడుతుంది. బాబుని మళ్ళీ తీసుకొని రావాలి. ఇప్పుడు బిల్ కట్టేసి బాబుని తీసుకొని వెళ్ళచ్చు. 2 రోజుల తర్వాత తీసుకొని రండి అని చెప్తాడు డాక్టర్. ఈ క్రమంలోనే బాలు, మీనా, చిట్టు సుంగుమామను ప్రభావతి ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడ ప్రభావతి రోహిణి వాళ్ళను పంపించేయమని చెప్పడం కీలకంగా మారింది. గత ఎపిసోడ్లో చింటూ రూమ్ నుంచి మీనా రూమ్లోకి వెళ్ళడం ఎదురు పడతారు. ఇక్కడ నువ్వున్నావు, పార్లర్లో అమ్మను అడిగితే షాప్ ప్రొఫెషన్ గురించి వచ్చాను అని చెప్తుంది అని తెలివిగా సమాధానం చెప్తుంది. మరో ఆసుపత్రికి వెళ్తున్నానని తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక మీనా, బాలు ఇద్దరు చిట్టు రూమ్కి వెళ్ళిపోతారు. సుంగునాంబ చింటూ ముందు కూర్చొని, అప్పుడే చింటూకు మెలకువ వస్తుంది. అయ్యో, నాకేం కనిపించడం లేదు, నొప్పిగా ఉంది అని చింటూ అంటాడు. మీనా ఆంటీ, అంకుల్ ఉన్నారా అని అంటాడు. చింటూ అంటాడు, మీరు నాతోనే ఉండండి, నాకు భయంగా ఉంది అని అంటాడు. చింటూ ఆ ముగ్గురిని ఎమోషనల్గా భయపెట్టిస్తాడు. ఇక డాక్టర్ వచ్చి చెప్తాడు, మీరు ఇక బాబుని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఆ 2 రోజుల్లో కట్లు విప్పుతామని చెప్పడంతో బాలు వెళ్ళి హాస్పిటల్ బిల్ కడతాడు. అప్పుడు సుంగునాంబ పక్కకు వెళ్ళి రోహిణికి కాల్ చేస్తుంది. అమ్మ మరో 2 రోజులు అదే హాస్పిటల్లో ఉండండి అని చెప్తుంది. మళ్ళీ ఊరు వెళ్ళి 2 రోజుల తర్వాత రావడం దేనికి? డబ్బులు నేను కడతాను కదా ఆసుపత్రివి అంటుంది. దాంతో సరే అని సుంగునాంబ తిరిగి మీనా దగ్గరికి, మీనా చిట్టూలు ఉన్న చోటుకి వచ్చేసరికి బాలు, నేను బిల్లు కట్టేశాను అని చెప్తాడు. బాలు అంటాడు, వెళ్దాం పదండి. సుంగునాంబ అంటుంది, బాబు 2 రోజులు ఇదే హాస్పిటల్లో ఉండిపోదాం, ఎలాగో మేము మళ్ళీ కట్లు విప్పడానికి ఇక్కడికే రావాలి కదా అని అంటుంది. దాంతో బాలు అంటాడు, ఇక్కడ ఎందుకు ఉండడం అని బాలు అంటాడు. పైగా ఆసుపత్రి వాతావరణం చింటూకి ఇబ్బందిగా ఉంటుంది అని బాలు అంటాడు. ఇప్పుడు బాలు అంటాడు, మా ఇంటికి వచ్చేయండి అని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, సత్యం, రోహిత్, రవి, శృతి, రోహన్, మనోజ్ అంతా హాల్లో ఉండగానే సుంగునాంబ అందరిని తీసుకొని ఎంట్రీ ఇస్తుంది. ఇక ప్రభావతి సుంగునాంబను ఘోరంగా అవమానిస్తుంది. మా చుట్టాలు అనుకునేవు శృతి, మా చుట్టాలు కాదు, పట్టాలు కాదు అని అంటుంది. ఎవరో దారిన పోయే దానమ్మ అంటుంది. శృతి అడగకపోయినా చెప్తుంది, అవమానిస్తుంది. ఇక బాలు చిట్టూని ఎత్తుకొని వచ్చేసరికి చిట్టు కంటికి కట్లు చూసి అప్పుడు మనోజ్తో సహా అందరూ అయ్యో ఏమైంది అని అంటారు.
బాబుకి ఏమైందని అప్పుడు ఆరా తీస్తారు. జాలీగా యాక్సిడెంట్ అయ్యిందని 2 రోజుల తర్వాత కట్లు తీస్తారని, అందుకే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చామని బాలు చెప్తాడు. రోహిణికి కాస్త ఊరటగానే ఉంటుంది. అయితే ప్రభావతి మాత్రం అవమానంగా మాట్లాడుతూ ఉండడానికి వీల్లేదు. మాట్లాడితే చెప్పడానికి ప్రయత్నిస్తే సత్యం నోరు మూయిస్తాడు. ఇక అప్పుడే బాబుని నేను తీసుకొని వెళ్తానులే మీనా, నీకు జ్వరంగా ఉంది కదా, నువ్వు భోజనము చెయ్యని అంటాడు. అంటూ ప్రేమను కురిపిస్తుంది. దాంతో బాలు, రవి, శృతి